అఫీషియల్గా మనం ఏప్రిల్ మంత్లోకి ఎంటర్ అయిపోయాం కదా. అట్ ద సేమ్ టైం ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఎస్కలేషన్స్ కూడా ఏప్రిల్ మంత్లోకి వచ్చేసాయి. ఇది ఎప్పుడో ఫిబ్రవరి 28న స్టార్ట్ అయితే ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా వార్నింగ్స్ అయితే జరుగుతున్నాయి ఈ రెండు కంట్రీస్కి మధ్య. అయితే ఇందులో భాగంగా మనకి ఇరానియన్ గవర్నమెంట్ వాళ్ళు, ఎస్పెషల్గా ఇరానియన్ మిలిటరీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు నిన్న. అంటే 31 మార్చి 31 ఒక ట్వీట్ చేశారు. అందులో ఏమని ఉందంటే, వాళ్ళు ఇరానియన్ స్టాండర్డ్ టైం 8 o'clock అప్పుడు, నైట్ 8 o'clock ఆ టైం అప్పుడు మేము 18 కంపెనీస్ని మేము కూల్చేయబోతున్నాము, అందులో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖాళీ చేసేయండి అని చెప్పి వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సరే, ఇదేదో నోటి మాటలే అని చెప్పి కొట్టుబడడానికి ఇది ట్రంప్ పెట్టిన ట్వీట్ కాదు, ఇరాన్ వాళ్ళు పెట్టిన ట్వీట్. సో మనం కొంచెం జాగ్రత్తగానే అబ్జర్వ్ చేయాలి అండ్ అనలైజ్ చేయాలి. అసలు వీళ్ళు ఇదంతా కూడా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, అసలు టెక్ కంపెనీస్ని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఈ ఇరాన్ వాళ్ళకి ఏం అవసరం ఉంది అంటే, ఇప్పుడు వీళ్ళకి యూఎస్ వాళ్ళకి గొడవ అన్నప్పుడు యూఎస్ వాళ్ళతో కానీ లేకపోతే ఆ పక్కనున్న ఇజ్రాయెల్ మీద కానీ వీటి మీద టార్గెట్ చేయాల్సింది. అలాంటిది టెక్ కంపెనీస్ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే దాని గురించి మనం ఈరోజు కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ మనం ట్రంప్ని చూసుకుంటే ఆయన రోజుకి ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు కదా. అలానే నిన్న కూడా కొన్ని మాటలు అయితే బయటకు వదిలేశాడు. అంటే చాలా కోపంతో వచ్చిన మాటలు అవన్నీ కూడా. పాపం ఇరాన్ ఏం చేయలేక నాటో మీద పడి ఏడుస్తున్నాడు. దాని గురించి మనం ఈరోజు కంప్లీట్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మెట్వర్స్. ఫస్ట్ అసలు ట్రంప్ ఏమన్నాడు అనే దాని గురించి చూసుకుంటే, గెట్ యువర్ ఓన్ ఆయిల్. ఈ పదాన్ని గుర్తుపెట్టుకొని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ట్రంప్ కొంచెం ఫ్యూరియస్గా ఉన్నాడు కదా ఈ నాటో కంట్రీస్ మీద, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ట్రంప్ ఏంటంటే ఈ నాటో కంట్రీస్ వాళ్ళని ఇన్వైట్ చేశాడు ఇరాన్ వారికి. అంటే మనము అందరం కలిసి ఇరాన్తో యుద్ధం చేద్దామని చెప్పి ఈ నాటో కంట్రీస్ అందరినీ ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మాకు సంబంధం లేదు అని. ఇదంతా కూడా ఎక్కడో ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్ లాగా ఉండేది, నువ్వు తగిలించుకొని ఇది నాటో కంట్రీస్ అన్నిటికీ కూడా తగిలిద్దామని చెప్పి చూస్తున్నావు. నువ్వు కానీ ఈ నాటో కంట్రీస్ని ఇన్వాల్వ్ చేస్తే ఇది ఖచ్చితంగా వరల్డ్ వార్ అయిపోద్ది అని చెప్పి వీళ్ళందరూ కూడా తప్పుకున్నారు. కానీ ట్రంప్కి మాత్రం అవేమి అర్థం కావట్లేదు, అవేమి ఆలోచించే జ్ఞానం కూడా ఉన్నట్టుగా లేదు. అంటే వయసు అయిపోతుంది కదా, మేబీ చాదస్తం ఎక్కువైపోయి ఉండొచ్చేమో. అంటే నాకు హెల్ప్ చేయట్లేదు అన్న ఒక్క థింగ్ మాత్రమే మైండ్లో పెట్టుకో ఉంటాడు. ఎందుకు ఏంటి ఇవన్నీ ఏమి ఆలోచించకుండా. సరే, ఇది పక్కన పెడితే ఈ వారికి ఈ నాటో కంట్రీస్ ఎలాగో ఒప్పుకోలేదు. అట్లీస్ట్ వాళ్ళ ఎయిర్ స్పేస్ని వాడుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా పక్కగా తప్పమన్నారు. ఎస్పెషల్గా మనకి ఫ్రాన్స్, ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఇటలీ, మన మెలనీ పాప ఉంది కదా, నెక్స్ట్ స్పెయిన్, ఇట్లా వీళ్ళందరూ అంటే వీళ్ళు స్టార్టింగ్లో ఒప్పుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో వీళ్ళు ఒప్పుకోలేదు. ఫ్రాన్స్ మాత్రం ఫస్ట్ నుంచే ఒప్పుకోలేదు. అంటే యూకే వాళ్ళు కూడా మేము ఇన్వాల్వ్ అవ్వము, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పేశారు. సో ఇప్పుడు అందరి మీద నాటో కంట్రీస్ అందరూ కూడా ఒక్కసారిగా వచ్చి వెన్నుపోటు పొడి చేశారు అని చెప్పి మన ట్రంప్ తాత ఫీల్ అయిపోతున్నాడు. బట్ యాక్చువల్గా చూసుకుంటే వాళ్ళు చేసిందే కరెక్ట్. ఒకవేళ వీళ్ళందరూ కూడా ఈ నాటో కంట్రీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండింటే ఇరాన్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క కంట్రీ కూడా ముందుకొచ్చి డైరెక్ట్గానే యుద్ధం చేసేది. అప్పుడు ఖచ్చితంగా వరల్డ్ వార్ 3ని ముందుకు తీసుకొచ్చినట్టే అవుద్ది. ఈ ట్రంప్ బుర్ర లేకుండా ఇవన్నీ కూడా పట్టవు. సో ట్రంప్ ఏమంటున్నా అంటే, మా యూఎస్ వాళ్ళకి ఈ ఆయిల్తో మాకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, మాకు అసలు అవసరం లేదు, మాకు కావాల్సినంత మాకు ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ నాటో కంట్రీస్ కానీ లేకపోతే వేరే కంట్రీస్ కానీ ఎవరైతే ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా గెట్ యువర్ ఓన్ ఆయిల్ అని చెప్పి ట్రంప్ తాత చెప్తున్నాడు. కొంచెం గట్టిగానే చెప్తున్నాడు, బట్ చాలా కోపంగానే చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అందరూ కూడా తాతని ఒక బఫూన్ లాగా చూస్తున్నారు. అసలు కనీసం పట్టించుకోవట్లేదు ఆయన ట్వీట్స్ని కానీ లేకపోతే ఆయన యాక్షన్స్ని కానీ, వీటేమిటిని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంక్లూడింగ్ నాటో కంట్రీస్ కూడా. సరే, ఇదంతా కూడా యూఎస్లో నిన్న జరిగింది. అండ్ ఇరానియన్ సైడ్ ఏం జరిగింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఇరాన్ సైడ్ నుంచి చూసుకుంటే, మేము ఈ అమెరికాకి సంబంధించిన 18 కంపెనీస్ని మేము బ్లాస్ట్ చేసేస్తాము, మీరు ఎవరైనా కానీ సరే, అంటే అందులో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సరే మీరు ఖాళీ చేసేయండి అని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఒకసారి మీరు ఆ ట్వీట్లో ఉన్న స్టేట్మెంట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఒకటి క్లియర్గా రాశారు చూడండి, మెయిన్ ఎలిమెంట్ ఇన్ డిజైనింగ్ అండ్ ట్రాకింగ్ టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి ఇది ఒక లైన్ రాశారు చూసారా. వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే, ఈ సిలికాన్ వ్యాలీకి సంబంధించిన ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఇరాన్ వాళ్ళకి కానీ లేకపోతే యుఎస్ వాళ్ళకి కానీ, అంటే వీళ్ళ ఇరానియన్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా చంపడంలో చాలా వరకు హెల్ప్ అయింది, అదొక బ్యాక్ బోన్ లాగా వాళ్ళకి ఉంది అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అందుకే మేము ఈ 18 కంపెనీస్ని కూడా కూల్ చేయాలి అని చెప్పి మేము ఫిక్స్ అవుతున్నాం అని చెప్పి ఏఆర్జీసీ వాళ్ళు, ఈ ఇరానియన్ మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు. మీ అందరికీ తెలుసు ఈ అయతుల్లా ఖమేనీని కూడా ఇలానే చంపేశారు. అంటే ఇజ్రాయెలీ వాళ్ళందరూ కూడా ఈ కెమెరాస్ అన్నింటిని కూడా హ్యాక్ చేసి చంపేశామని చెప్పి వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ని రిలీజ్ చేశారు కదా. అంటే మేము కొన్ని రోజుల పాటుగా ఇతన్ని మేము ట్రాక్ చేస్తున్నాము, దానివల్ల మేము ఆయన్ని చంపగలిగాము అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు కదా. సో అదే వీళ్ళు కూడా ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు. కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ చూసుకుంటే మాత్రం సర్వేలెన్స్, ఏఐ అండ్ కనెక్టివిటీ ఇలాంటివి చాలా ఉంటాయి. అందులో మనం ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి సర్వేలెన్స్ అండ్ ఏఐ.
వీటిలో మనము ఎన్విడియా లేకపోతే గూగుల్ కానీ ప్యాలంటీర్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా వీళ్ళ గురించి వీళ్ళు ఏమైనా క్లెయిమ్ చేస్తున్నారంటే మా డేటాని, మా అనలిటిక్స్ని, మా మూమెంట్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా గ్యాదర్ చేసి ఈ ఇజ్రాయెల్ వాళ్ళకి లేకపోతే యుఎస్ వాళ్ళకి ఈ డేటా అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్లనే మా ఇరాన్ మిలిటరీకి సంబంధించిన ప్రతి ఒక్క మూమెంట్ కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు ఎనీ టైం అటాక్ చేయడానికి వాళ్ళకి ప్రాబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇరాన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మాత్రం ఈ స్పేస్ ఎక్స్, సిస్కో లాంటి కంపెనీస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మాకు సంబంధించిన మా శాటిలైట్ ఇమేజ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఈ ఇజ్రాయెల్ వాళ్ళకి లేకపోతే ఈ యుఎస్ వాళ్ళకి హెల్ప్ చేయడంలో మేజర్ రోల్ తీసుకుంటుంది. సో మేము వీటిని ఖచ్చితంగా కూల్ చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొక పరంగా చూసుకుంటే మాత్రం ఈ రిటాలియేషన్ అంటారు కదా, అంటే మీకు లాస్ట్ మంత్ అంతా కూడా మనకి యుద్ధం జరుగుతూనే ఉంది. అందులో జంషిద్ షాగి అండ్ మెహదీ బెఫై వీళ్ళిద్దరు కూడా ఇరాన్ టాప్ అఫీషియల్స్ అనమాట. వీళ్ళిద్దరినీ కూడా యుఎస్ అండ్ లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు చంపడానికి ఈ టెక్నాలజీ అనేది మేజర్ రోల్ ప్లే చేసింది. వాళ్ళ వల్లనే, అంటే వాళ్ళ సర్వేలెన్స్ వల్లనే వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళు చంపగలిగారు అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు ఏం జరిగింది అనేది చూసుకుంటే మాత్రం ఈ టెహరాన్ మీద అటాక్ జరిగింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ టెహరాన్లో ఉండే ఈ 20+ సైట్స్ ఉంటాయి కదా వీళ్ళ, అంటే వెపన్స్ సైట్స్ ఉంటాయి కదా, వాటన్నిటి మీద కూడా వీళ్ళు అటాక్ చేశారు. అండ్ ఇంకో పాయింట్ చూసుకుంటే మాత్రం ఈ కెమికల్ వెపన్ ఫ్యాక్టరీ మీద కూడా అటాక్ చేశారు ఈ ఇజ్రాయలీ వాళ్ళు. ఇది టోఫిక్ దారు అని చెప్పి ఒక పర్టికులర్ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో వాళ్ళు ఫెనటైల్ని తయారు చేస్తారు, దాన్ని డిస్ట్రాయ్ చేశారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి హౌదీస్ ఎంట్రీ. ఈ యెమెన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, హౌదీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఇజ్రాయెల్ మీద థర్డ్ రిటాలియేషన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డమాస్కస్ బ్లాస్ట్. ఈ సిరియా క్యాపిటల్ అండ్ డమాస్కస్ లో కూడా బ్లాస్ట్లు అయితే జరిగాయి. అండ్ ఫైనల్గా ఈరోజు 8 o'clock అంటే ఇరానియన్ స్టాండర్డ్ టైం, ఆ టైం అప్పుడు 8 o'clock ఆ టైం అప్పుడు మేము ఖచ్చితంగా బ్లాస్ట్లు చేస్తామని చెప్పి 18 కంపెనీస్ పేర్లు లిస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ మేజర్గా ఈ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఏమని చెప్తున్నారంటే ఈ మేజర్ కంపెనీస్ అన్నిటి మీద కూడా వాళ్ళు ఇట్లా అంటే బ్లాస్ట్లు చేసి పెడితే వాళ్ళు ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా మొత్తం కూడా బ్లాక్అవుట్ అయిపోద్ది. అసలు ఎక్కడ ఏం జరుగుతున్నది ఎవరికి ఏమీ అర్థం కాదు. సో వీళ్ళకి ఇరాన్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ సర్వేలెన్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా వీటి వల్ల చేసే అటాక్లు ఇవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పి వీళ్ళు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఫైనల్గా ఇరాన్ వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, ఇరాన్ వాళ్ళు డైరెక్ట్గా యూఎస్ని అటాక్ చేయలేకపోవచ్చు, అందుకని చెప్పి వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న యూఎస్కి సంబంధించిన చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, అదేదో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, అంటే వెన్ యూ క్యాన్ డిఫీట్ ఏ బిగ్ పర్సన్ అండ్ సంథింగ్ ఏదో ఉంటుంది. అంటే పెద్ద వ్యక్తిని మనం కొట్టలేనప్పుడు అతన్ని చిన్న చిన్నగా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళి అతన్ని చంపేయాలి అని చెప్పి ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా, సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ ఇరాన్ మెయింటైన్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే నేను కొంచెం బెటర్గా వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.